మహిళల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రౌణమ్మ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమం దిశగా పనిచేశామని తెలిపారు. తనకు జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. జిల్లా అధ్యక్షులు దుంప రావణమ్మ మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి రాజకీయ పదవులు కట్టబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్నారు. మహిళలందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండటంతో పాటు తిరిగి మరలా ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవటమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్, వైసీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వైసీపీ మహిళా విభాగం నాయకురాలు బడుగు ఇందిర, సాదం విజయలక్ష్మితో పాటు పలువురు మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ జగతికి నీవే దిక్సూచివి, జయ హో మహిళా, ఓ మహిళా, తల్లిగా చెల్లిగా ఆమెగా గగా, హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా, తల్లిగా చెల్లిగా ఆమెగా గగా, హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా, అన్నింటా నీవేగా. కుటుంబం కోసం, బంధం కోసం, బాధ్యత కోసం పరితపించి ఆత్మీయ పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తన ఇంటిని, సమాజాన్ని నందనవనంగా చేసేది స్త్రీమూర్తి. ఇక్కడకు హాజరైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనము సామాజికంగా, రాజకీయంగా, ఆర్థిక రంగాల్లోనూ మహిళలు ఎంత ఎదిగారో తెలుసుకొని భవిష్యత్తుకు ప్రణాళికలు తయారు చేసుకునే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. చెప్పడమే కాదు, చేసి చూపించడం లక్ష్యంగా పనిచేసిన మన చిరునవ్వుల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకే లక్ష్యంగా మన రాష్ట్రంలో అన్ని పదవుల్లో స్త్రీలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మనం జగన్మోహన్ రెడ్డి గారిని సభాభూమి అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముందుకెళ్తున్న మహిళా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, జగనన్న మహిళల్ని ప్రోత్సహించారు. మంత్రివర్గంలో కూడా మరింత మందిని తీసుకున్నారు. అనేక కార్పొరేషన్లో, పార్టీల్లో కూడా ఎక్కువ శాతం మందిని మహిళలను ప్రోత్సహిస్తూ జగనన్న నాయకత్వంలో నడిపిస్తున్నారు. మనందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించు, ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు మనం ఉపయోగపడాలా. ఈ 4 సంవత్సరాలు కష్టపడి వైఎస్ఆర్ పార్టీని ఈ కష్టకాలంలో మనం అండగా నిలబడి ఆదుకుంటేనే రేపటి తరానికి భవిష్యత్తు. మీ అందరికీ తెలుసు, ఎన్నో పథకాలు జగనన్న మీ అకౌంట్లోనే డబ్బులు వేశాడు. ఇవాళ చూస్తే చేతులు ఎత్తేసి చంద్రబాబు నాయుడు నా దగ్గరే ఉన్నాయి, నేను అంతకుముందే నాకు సంపద సృష్టించి పంచుతానన్న మనిషి ఇవాళ నా దగ్గరే లేవు, కనపడట్లేదు, ఆకాశంలో చూస్తే శూన్యం కనపడుతుంది అంటున్నాడు. ఇవన్నీ తెలిసి ముఖ్యమంత్రి పదవి పోటీపడి అనేక రకాల అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇవాళ చేతులు తిరిగేస్తుంటే మీరందరూ ఏం చేయాలా ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మాట్లాడాలా, మీరు కూడా ప్రశ్నించాలా. మనందరం ప్రశ్నిస్తేనే తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళకి, ఈ సమాజానికి కూడా బాధ్యత తెలుస్తుంది. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం అంటే ఎవరు ముందుకు రారు. అధికారంలో ఉంటే దానికంటే వేరు.
కానీ ఇలాంటి కష్ట సమయాల్లో మరి ఈరోజు బూచేపల్లి కుటుంబం ముందుకొచ్చి జిల్లా బాధ్యతలు స్వీకరించడం, మరి దాని తర్వాత అన్ని విభాగాలకు మరి ప్రతినిధుల్ని నియమించుకుంటూ పోతూ ఈరోజు ఈ యొక్క మహిళా విభాగానికి రమణమ్మ గారిని ఎన్నుకోవడం, మరి ఆ బాధ్యతలు అప్పచెప్పడం చాలా చాలా ముదావహం. అది చాలా కరెక్ట్గా చెప్పారని భావిస్తూ ఉన్నాను. వారు ఇందాక చెప్పినట్టు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జడ్పీటీసీ, మరి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏ విధంగా ప్రోత్సాహాలు అందిస్తారు, ఏ విధంగా మహిళలకు పెద్ద స్థానం వేస్తారనే దానికి ఒక నిదర్శనం అని చెప్పుకునే సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. అంతర్జాతీయ దినోత్సవం, మరి ఈరోజు ప్రపంచమంతా కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి నేపథ్యం, మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి, పురుషుల కన్నా దేంట్లో కూడా తీసిపోము అని చెప్పి వారికి సాధికారిత అందించాలి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత పురుష ప్రపంచం మీద, యావత్ సమాజం మీద ఉందనే విషయాన్ని కూడా మనందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను మనం చేసుకుంటూ, మా సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి సంతనూతలపాడు మండలానికి సంబంధించి మండల కమిటీ వేయాలని చెప్పేసి ఆలోచన. అన్ని కమిటీలు అయిపోయినాయి, మండలాలు. సంతనూతలపాడు మండలంలో ఉన్న నాయకులందరూ మీకు ఎలాంటి పోస్టులు కావాలన్నా బయోడేటా హుస్సేన్ ఇస్తాడు, బయోడేటా ఫిల్ చేసి ఇవ్వండి, మీరు అడిగిన పోస్టులు అవకాశం ఉంటే ఇస్తాను, లేకపోతే అంతకన్నా మంచి పోస్టులు అయినా ఇస్తాం. తప్పకుండా ఈ నెల 16వ తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మరి కమిటీలు కంప్లీట్ చేయమని అధ్యక్షుడు గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు బయోడేటాలు పూర్తి చేసి ఇస్తే